సంగమ త్రివేణి సందర్శనంతో సమస్త పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. లోకపావనిగా కీర్తింపబడుతున్న సంగమ త్రివేణికి జరిగే కుంభమేళా కోలాహలాన్ని మనం ఇప్పుడు చూసి తరిద్దాం. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమంలో స్నానం చేసినప్పుడు కాని త్రివేణి సంగమం సందర్శనంలోని అలౌకిక ఆనందం అనుభవంలోకి రాదు. ఇక్కడ సూర్యోదయం చూడటం జీవితంలో మరచిపోలేని అనుభూతి. బహుశా ఇలాంటి అనుభూతి ఈ త్రివేణి సంగమంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా దొరకదు. ఈ మనోహర దృశ్యం ఎలా ఉంటుందంటే, సూర్యభగవానుడి లేత కిరణాలను నేరుగా త్రివేణి సంగమంపై వెదజల్లుతున్నట్లుగా ఉంటుంది. తీర్థరాజమైన ప్రయోగలో ప్రతిరోజు ప్రాతకాలంలో ఋషులు, సాధువులు స్నానం చేయడానికి దిగుతారు. ఆ తరువాత భగవద్గత చెప్తూ వింటూ పుణ్య సముపార్జన కావిస్తుంటారు. ఈ మహిమ విషయం తెలిసిన భక్తులు త్రివేణి సంగమంలో ప్రాతకాల స్నానం చేసే అవకాశాన్ని వదులుకోరు. కుంభమేళా, పుష్కరాలు తదితర పర్వదినాలలో ఇక్కడ స్నానం ఆచరిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలే కాదు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలు సైతం ప్రక్షాళింపబడి మోక్షసిద్ధి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ప్రయాగ కుంభ్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం పదండి. త్రివేణి సంగమంలో జరిగే కుంభమేళ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరోత్సవం జరుగుతుంది. దీనినే కుంభమేళ అంటారు. మేళా గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. అమృతం కోసం దేవదానవులు సముద్రాన్ని మర్దించినప్పుడు అమృతం వెలువడింది. ఆ సమయంలో దేవదానవుల మధ్య యుద్ధం జరిగింది. దానవుల చేతికి అమృతం దొరకకుండా గరుత్మంతుడు అమృత భాండంతో ఇటువైపు పయనిస్తూ 4 చోట్ల ఆగాడని, ప్రతి చోట దానవులతో యుద్ధం చేస్తున్న సమయంలో అమృతం ఇక్కడ కొంచెం ఒలికి ఈ 4 ప్రదేశాలు అమరం అయ్యాయి అంటారు. ఆ 4 ప్రదేశాలే నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్, అలహాబాద్. అమృత భాండం నుండి వెలువడింది కనుక ఇక్కడ జరిగే మేళాని కుంభమేళా అంటారు. గరుత్మంతుడు 12 రోజుల పాటు దానవులతో యుద్ధం చేశాడని, ఆ 12 రోజులు కలియుగంలో 12 సంవత్సరాలుగా భావించి కుంభమేళా జరుపుతారు. ఈ మేళా జరగటానికి సూర్యుని గతివిధులతో ముఖ్య సంబంధం ఉంది. గరుత్మంతునికి దానవులకు యుద్ధం జరిగినప్పుడు సూర్యుడు, చంద్రుడు, శని, బృహస్పతి అమృత భాండాన్ని రక్షించారట. చంద్రుడు అమృతం ఒలకకుండా కాపాడాడు. సూర్యుడు అమృత భాండం మునగకుండా కాపాడాడు. బృహస్పతి అమృతాన్ని రక్షించాడు. గరుత్మంతుడు అమృతాన్ని దేవలోకం తీసుకుని వెళ్లాడు. అప్పుడు శని రక్షకుడుగా ఉన్నాడు. అందుకే ఈ 4 రాసుల కలయిక వల్ల కుంభమేళా జరుగుతుంది.